ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళకు సమయం ఆసన్నమైంది. సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో సుమారు 40 కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరాలు, ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారని, ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం. అసలు ఈ నేపథ్యంలో ఈ కుంభమేళ వెనుకున్న కథేంటి? క్షీరసాగర మదనంతో ముడిపడి అమృతకాండ కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చెలికారని పురాణాలు చెబుతాయి. ఆ క్షీరసాగర మదనానికి ఈ కుంభమేళకు సంబంధం ఏమిటి? అమృతం కోసం దానవులు, రాక్షసులు వాసుకిని మందార పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే హాలాహలం కూడా వస్తే ఆ పరమశివుడు దాన్ని కంఠంలో నిలుపుకుంటాడు. ఆ తరువాత అమృతం రాగా దానికోసం దేవతలు, రాక్షసులు పోట్లాడుకుంటారు. ఈ సమయంలోనే ఆ శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృత కాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి 12 ఏళ్లకొకసారి ఆయా చోట్ల మహాకుంభమేళ నిర్వహిస్తారు. కుంభమేళలో చాలా రకాలున్నాయి. వాటిలో మహాకుంభమేళను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. దీన్ని 12 పూర్ణ కుంభమేళతో సమానం. దీన్ని ప్రయాగ్రాజ్ లోనే నిర్వహించడం ఆనవాయి. పూర్ణ కుంభమేళ ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభమేళను పూర్ణ కుంభమేళగా చెబుతారు. దీన్ని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళ దీన్ని 6 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళ మధ్య హరిద్వార్, ప్రయాగ్రాజ్ లో జరుపుతారు. మాఘమేళ దీన్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు. మినీ కుంభమే అభివర్ణిస్తారు. మాఘ మాసంలో ప్రయాగ్రాజ్ లో నిర్వహించడం ఆనవాయి. కుంభమేళ సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకి వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతాయి. గుప్తల కాలంలో క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దంలోను కుంభమేళ నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసేవారు. ఈ కాలంలోనే కుంభమేళ స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయి వేడుకగా ఎదిగింది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకలో పాల్గొని తగిన ఆర్థిక సహాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు. ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళ కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు జరిగాయట. ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళ ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకి తీసుకొస్తున్నాయన్న కారణంతో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వతంత్రం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళ నిర్వహించారు. అక్కడి నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళ జరిగే అన్ని రోజుల్లో ఆ ప్రాంతం దైవనామస్మరణతో మారుమోగుతుంది. ఎముకలు కొరికే చలిలోను నూలి పొగైనా ధరించని నాగ సాధువులు, ఏళ్ల పాటు కఠిన దీక్షలు ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఆ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోదంటే అతిశయోక్తి కాదు. 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. కుంభమేళలో పాల్గొనే వారి సంఖ్య ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. దేశం నలుమూల నుంచి ప్రయాగ్రాజు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తుంది. అదనపు విమాన సర్వీసులు కూడా నడిపే యోచనలో ఉంది. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు సుమారు 1,60,000 టెంట్లు ఏర్పాట్లు చేశారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ మహాకుంభమేళ విజయవంతం కావాలని ఆ పరమశివుణ్ణి వేడుకుంటున్నాను. మీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి.